డ్రాలో పెట్టిన కోడి పుంజు అయితే ఇది. మనం ఇప్పుడు ఇచ్చేది అయితే ఇది. ఈ డ్రాలో పెట్టిన కోడి ఎలా అయిందో చూడండి ఒకసారి. డ్రాలో పెట్టిన దానికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలిమా ఫార్మ్స్. నేను మీ నరసింహనాయుడు. సో ఫ్రెండ్స్, మొన్న ఉగాదికి రంజాన్కి 2 పండుగలకు కలిపి మార్చి 21వ తారీఖున లక్కీ డ్రా అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ లక్కీ డ్రా విన్నర్లను అయితే ఏప్రిల్ 4వ తారీఖు 2025న విన్నర్లను అయితే 10 మందిని తీయడం జరిగింది. ఆ 10 మందిలో ఫోర్త్ విన్నర్ షేక్ గౌస్ బాషా అని చెప్పి వచ్చింది పేరు. ఆ బ్రదర్ అయితే ఇతనే. బ్రదర్ గారు అయితే ఈరోజు మన ఫామ్ దగ్గరికి వచ్చారు. ఈరోజు కోడి పుంజుని డెలివరీ చేసుకోవడానికి రిసీవ్ చేసుకోవడానికి అయితే రావడం జరిగింది. ఇంకో విషయం ఏం జరిగిందంటే, డ్రాలో పెట్టిన కోడి పుంజు అయితే ఇది. మనం ఇప్పుడు ఇచ్చేది అయితే వేరే కోడి అయితే ఇస్తున్నాము. ఈ డ్రాలో పెట్టిన కోడి ఎలా అయిందో చూడండి ఒకసారి. డ్రాలో పెట్టిన కోడి పుంజుకి డిసీజ్ వచ్చింది. కాళ్ళు పడిపోయి తెల్లగా పచ్చగా అలా డిసీజ్ వచ్చేసింది. ఇప్పుడే ట్రీట్మెంట్ చేయడం ద్వారా కొంచెం అట్లా లేచి అట్లా నడుస్తుంది. అందుకని చెప్పని అది ఇవ్వటం పద్ధతి కాదు అని చెప్పేసి అని 2 కోళ్ళు చూపించాము. మీరు తీసుకోండి బ్రదర్, రెండిట్లో ఏది నచ్చితే అది తీసుకోండి అని చెప్పాము. బ్రదర్ అయితే తీసుకోవటం వేరేదైతే ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు దాని ప్లేస్లో ఇంకో కోడి పుంజు అయితే మనం ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో బ్రదర్, మీ పేరు, మీ ఊరు, మీకు ఎంత తగిలింది కోడి పుంజు అని మన వాళ్ళకి ఒకసారి చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, ఒక మైక్ లేదు. నా పేరు షేక్ గౌస్ బాషా. ఫోన్ నెంబర్ 7670901011. మీ అడ్రస్ కూడా చెప్పండి. మాది బాపట్ల జిల్లా చీరాల మండలం ఇబురుపాలెం. ఎంతకు తగిలింది? 150 రూపాయలు ప్రైస్. ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు వరకు? 2 సార్లు పార్టిసిపేట్ చేశారు. రెండోసారి తగిలింది. వర్తబుల్ నెంబర్ తీసుకున్నా లేదన్న, పర్లేదు కదా? ఫేక్ ఉంటారు? లేదు, జెన్యూన్ అండి. మన వాళ్ళకి ఒకసారి చెప్పండి, అందుకని చెప్పని అడుగుతాను. లేదన్న, జెన్యూన్. వచ్చింది అనుకున్నారా, లేకపోతే ఇది కూడా ఫేక్ లే అందరు పెడుతున్నారు అనుకున్నారు? లేదు, వచ్చింది అనుకున్నాను. ఫస్ట్ వేరే దానికి పెట్టేవాడిని. ఆ తర్వాత వేరే వాటిలో లక్కీలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అందుట్లో కూడా మన దాంట్లో చేశారు. తర్వాత చూస్తున్నాను, బాగా 10 ప్రైజ్లా పెట్టడం బాగుంది. అందుకని నేను కూడా పార్టిసిపేట్ చేస్తా. వస్తుందనే దీని మీదే వచ్చింది లేదు ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి చూసారు. ఓకే, అది ఇప్పుడు దానికి డిసీజ్ అయితే వచ్చింది కదా. సో అట్లా చూసేవాడికి ఏంటంటే కామెంట్ పెట్టినంత ఈజీ కాదు. చూసేవాళ్ళకి ఏంటంటే వీళ్ళు బాగా పెట్టేస్తున్నారు, బాగా ఇస్తున్నారా లేదా అని చెప్పి అనుకుంటారు. ఏదో బాగా వచ్చేస్తున్నాయి డబ్బులు అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది. సో ఎక్కడ వచ్చే లాభం అక్కడ వస్తుంది, ఎక్కడ వచ్చే నష్టం అక్కడ వస్తుంది. ముందు తెలియదు, కామెంట్ పెట్టినంత ఈజీ కాదు. కొంచెం అర్థం చేసుకోండి. పెట్టే వాళ్ళకి కూడా కామెంట్స్ తెలియకుండా పెట్టమాకండి. దాని వెనకాల చాలా వర్క్ ఉంటుంది. వీడియో మేము పైకి కనపడేది కాదు కదా. సో మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ పుంజు ప్లేస్లో ఈ పుంజునైతే ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో మన ఐడిని ఫాలో అవ్వకుండా చాలామంది చూస్తున్నారు. ఫాలో అయితే చేయండి, షేర్ అయితే చేయండి వీడియోని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.